హాయ్ ఆల్! మీ దగ్గర ఈ 3 మెటీరియల్స్ ఉంటే చాలు. మీరు బయట వందలు పెట్టి హెడ్ బ్యాండ్స్ కొనడం మానేస్తారు. హెడ్ బ్యాండ్స్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ ప్లెయిన్ హెడ్ బ్యాండ్స్, కుందన్స్, B7000 గమ్, గ్లూ స్టిక్ పెన్సిల్ ఇది ఆప్షనల్. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. వెల్కమ్ టు అన్షి హ్యాండ్ క్రాఫ్ట్స్. ప్లెయిన్ బ్యాండ్‌కి గమ్ అప్లై చేసుకొని కుందన్స్‌ని సేమ్ ప్యాటర్న్‌లో స్టిక్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇలానే మీ దగ్గర ఉన్న డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కుందన్స్‌ని యూజ్ చేసి మీకు నచ్చిన డిజైన్స్‌ని మేక్ చేసుకోండి. మనం B7000 గమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇవి డ్రై అవ్వడానికి అట్‌లీస్ట్ 3-4 అవర్స్ టైం పడుతుంది. పూర్తిగా డ్రై అయ్యాక యూజ్ చేసుకోండి. మనం ఎంత కేర్‌ఫుల్‌గా మేక్ చేస్తామో అంతే కేర్‌ఫుల్‌గా వీటిని స్టోరేజ్ కవర్స్‌లో సీల్ చేసి పెట్టుకుంటే కుందన్స్ బ్లాక్ అవ్వకుండా ఎక్కువ డేస్ న్యూగా కనిపిస్తాయి. ఇక్కడ నేను ఓహెచ్‌పి షీట్‌తో బౌ షేప్ డిజైన్ ప్యాచ్‌ని మేక్ చేసి పెట్టుకున్నా. ఈ బౌ ప్యాచ్ బాగా స్టిక్ అవ్వడానికి అలిగేటర్ క్లిప్‌ని పెట్టుకొని 2 మినిట్స్ అయ్యాక క్లిప్‌ని రిమూవ్ చేసుకుంటే బాగా స్టిక్ అవుతుంది బౌ. ఇక్కడ నేను బౌకి మ్యాచ్ అయ్యేలాగా హాఫ్ కట్ పెరల్స్‌ని యూజ్ చేస్తున్నా. అవుట్‌పుట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు చాలా నచ్చింది. మా పాప ఫేవరెట్ అయిపోయింది ఈ బౌ హెడ్ బ్యాండ్. మీ కిడ్స్ డ్రెసెస్‌కి మ్యాచింగ్ హెడ్ బ్యాండ్స్ మీరే మేక్ చేసేయండి. తక్కువ బడ్జెట్‌లో ఫినిష్ అయిపోతుంది. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇవన్నీ కొనడానికి ఎంత ఖర్చవుతుంది అని. ఒక ప్లెయిన్ హెడ్ బ్యాండ్ 10-15 రూపీస్ ఉంటుంది. కుందన్స్ ఏ మ్యాచింగ్ సెంటర్‌లో అయినా 10 గ్రామ్స్ 20 రూపీస్ ఉంటాయి. ఇంకా B7000 గమ్ము 50 రూపీస్. అంటే మొత్తం కలిపి 100 రూపీస్ బిలోనే మనకి ఇంత గ్రాండ్ లుక్ ఇచ్చే హెడ్ బ్యాండ్ రెడీ అయిపోతుంది. వీటిలో అయితే వీటి కాస్ట్ 300-400 వరకు ఉంటుంది. బట్ మనం ఇంట్లోనే కేవలం 100 రూపీస్‌లోనే దీన్ని మేక్ చేసుకున్నాం. సో మనీ సేవింగే కాకుండా మన హ్యాండ్స్‌తో మనం చేసుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ హెడ్ బ్యాండ్స్ ఎందుకు చేస్తున్నానో, ఎవరి కోసం చేస్తున్నానో చెప్పలేదు కదా! నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్‌డే ఈ మంత్‌లోనే. కిడ్స్‌కి రిటర్న్ గిఫ్ట్స్‌గా ఇవ్వడానికి టోటల్ 10 హెడ్ బ్యాండ్స్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. సో తన కోసమే చేస్తున్నాం. అన్నీ సేమ్ డిజైన్స్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్‌లో కావాలని చెప్పింది. ఫస్ట్ శాంపిల్ డిజైన్స్ కోసం నేను ఈ 3 హెడ్ బ్యాండ్స్ మేక్ చేసి తనకి చూపించా. నచ్చుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డా. చాలా బాగున్నాయని చెప్పింది. బో బ్యాండ్ ఇంకా బాగుంది, బాగా చేసావని చెప్పింది. ఐ ఫెల్ సో హ్యాపీ. స్టిక్ చేసుకున్నాక అవి కరెక్ట్ షేప్‌లో ఉండడం చాలా ఇంపార్టెంట్. కుందన్స్ కరెక్ట్ షేప్‌లో రావడానికి హ్యాండ్‌తో అడ్జస్ట్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. మీలో ఎంతమందికి ఇలాంటి హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి. మీకు ఈ 3 హెడ్ బ్యాండ్స్‌లో ఏది బాగా నచ్చిందో కూడా కమెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూనిక్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో బ్యూటిఫుల్ జ్యువెలరీ మేకింగ్ ఐడియాతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.